ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. రాష్టంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత పెరగనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుమలలో ఈ నెల 9వ తేదీన ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా ఈరోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. వార్తల వివరాలు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస చేసిన జువ్విగుంట క్రాస్ నుంచి బయలుదేరి పొన్నలూరు మండలం కె అగ్రహారం చేరుకున్నారు. అక్కడి నుంచి అలవలపాడు, కనిగిరి మీదుగా పెద్ద అరికట్ల చేరుకుంటారు. అనంతరం చిన్న అరికట్ల, మూగచింతల మీదుగా కొనకనమెట్ల క్రాస్ వద్దకు చేరుకున్నారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల క్రాస్, పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లి వద్ద రాత్రి బస చేస్తారు. ప్రజాగళం యాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సాయంకాలం పామర్రు, ఉయ్యూరులో జరిగే ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. మలివిడత యాత్రలో భాగంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు నాయుడు నిన్న పల్నాడు జిల్లాలో నిర్వహించిన ప్రజాగళం యాత్రలో పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఈరోజు అనకాపల్లిలో పర్యటిస్తారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన అనకాపల్లి చేరుకుని అక్కడి నుంచి రింగ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం కూడలి, చేపల బజారు, చిన్న 4 రోడ్ల కూడలి, కన్యకా పరమేశ్వరి జంక్షన్, వేల్పుల వీధి మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం నెహ్రూ చౌక్ కూడలిలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. వాతావరణం. రాష్టంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత పెరిగిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. రానున్న 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 64 మండలాల్లో తీవ్ర, 222 మండలాల్లో సాధారణ వడగాలులు వీయవచ్చని పేర్కొంది. ఈరోజు విజయనగరంలో 24 మండలాలు, శ్రీకాకుళం 15, పార్వతీపురం మన్యం 11, అనకాపల్లి 7, కాకినాడ 4, తూర్పుగోదావరి, విశాఖపట్నంలోని ఒక్కో మండలంలో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని తెలియజేసింది. అల్లూరి సీతారామరాజు, బాపట్ల, ఏలూరు, గుంటూరు, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వడగాలుల ప్రభావం ఉంటుందని వెల్లడించింది. ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని తెలియజేసింది. నా ఆరోగ్యం నా హక్కు అనే ఇతివృత్తంతో ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1948 ఏప్రిల్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మెరుగైన ఆరోగ్యంతో జీవించాలన్న లక్ష్యంతో WHO పిలుపు మేరకు 1950 ఏప్రిల్ 7వ తేదీ నుండి ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరులో జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ ఆరోగ్య దినోత్సవ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాతికేయులతో మాట్లాడుతూ మెరుగైన జీవితం కోసం ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని తెలిపారు. కాగా తిరుపతిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా భారత వైద్య సంఘం ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారత వైద్య సంఘం సభ్యులు ఆకాశవాణితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ ఈరోజు మధ్యప్రదేశ్లో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా జబల్పూర్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. బాలాఘాట్లో జరిగే ర్యాలీలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారని పార్టీ నాయకులు వెల్లడించారు. ఈరోజు సాయంకాలం షహీద్ భగత్ సింగ్ క్రాసింగ్ నుండి ప్రారంభమై జబల్పూర్లోని గోరఖ్పూర్ ప్రాంతంలోని ఆది శంకరాచార్య క్రాసింగ్ వద్ద ఈ రోడ్ షో ముగుస్తుందని తెలిపారు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్, జబల్పూర్ నియోజకవర్గాలకు ఈ నెల 19న ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి సువిధా పోర్టల్కు 73,379 అనుమతి అభ్యర్థనలు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. 20 రోజుల వ్యవధిలో సువిధా పోర్టల్కు రాజకీయ పార్టీల నుంచి వచ్చిన 44,626 విజ్ఞప్తులను ఆమోదించామని తెలిపింది. 11,200 అభ్యర్థనలు తిరస్కరించామని కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 9న శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉగాదిని పురస్కరించుకుని సుప్రభాత సేవను నిర్వహించి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి విశ్వక్సేనులకి విశేష సమర్పణ చేస్తారు. అనంతరం విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపు నిర్వహిస్తారు. వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్టుకు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేసి తరువాత పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. కాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 9న ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను రద్దు చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలియజేసింది. నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రంలో ప్రారంభమైన ఉగాది మహోత్సవాలు 2వ రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు శ్రీశైల భ్రమరాంబికాదేవి అమ్మవారు మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సాయంకాలం కైలాస వాహనంపై స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీశైలం పురవీధుల్లో ఆది దంపతులకు గ్రామోత్సవం కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలియజేశారు. ఉత్సవాల నేపథ్యంలో శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగిందని, స్వామివారి దర్శనానికి సుమారు 7 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరమని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ. రవిశంకర్ అన్నారు. విశాఖలో పోలీస్ సిబ్బందికి 2 రోజుల సైబర్ నేరాల కార్యశాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజం సాంకేతికంగా ఎంత అభివృద్ది సాధిస్తుందో సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా జరుగుతున్నాయని అన్నారు. సైబర్ నేరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవలంబించాల్సిన పద్ధతులను పోలీసులకు వివరించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి 90 మందికి పైగా సిబ్బందిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. వయోవృద్ధులందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు అబ్దుల్ రసూల్ తెలియజేశారు. ఈ రోజు అనంతపురంలో విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ బూత్ వరకు వెళ్లలేని వారు కూడా ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో బ్యాలెట్ యూనిట్ల మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టర్ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి నిన్న శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగించే బ్యాలెట్ యూనిట్లను ర్యాండమైజేషన్ విధానంలో ఆయా నియోజకవర్గాలకు కేటాయింపులు చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేశామని అన్నారు. నిర్దేశించిన తేదీల్లో ఆయా నియోజకవర్గాలకు బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాడ్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా ఈ రోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. ముంబై వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఈ రోజు మధ్యాహ్నం 3:30 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య మరో మ్యాచ్ జరగనుంది. రక్షణ అవసరాల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసే దిశగా ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఐఎఫ్ఏ, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎంఈఎస్ల తొలి సంయుక్త సమన్వయ సమావేశం నిన్న విశాఖపట్నంలో జరిగింది. ఐఎఫ్ఏ అధికారి కె. బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తూర్పు నావికాదళ చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ ఎం. మురళీమోహన్ రాజు పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత పెరగనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుమలలో ఈ నెల 9వ తేదీన ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా ఈ రోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.